ప్రభువైన యేసుక్రీస్తు నామమున అతి శ్రేష్టమైనటువంటి క్రీస్తు నామమున మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఈరోజు మిమ్మల్ని అద్భుతమైన రీతిలో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి విధానములో మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలని, మీ జీవితాలను ఉజ్జీవింప చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరి దేవుని సంగమా, ప్రియులారా, మరి నేను చెప్పబోయే ప్రతి మాట మరి అతి ప్రాముఖ్యమైనది, అతి విలువైనది. మరి మీరు ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని సన్నిధిని మీరు అనుభవించుదురుగాక. దేవుని సన్నిధి మీలో కార్యము చేయునుగాక. మనం వాక్యము వినడానికంటే ముందు ఒక చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడవైన దేవ, సర్వ మానవులకు ఆత్ముడవైన దేవ, సకల శరీరులకు దేవుడవైన తండ్రి, ఈ ఉదయ కాలము మరి నాయనా ధ్యానించే నీ మాటను బట్టి వందనాలు. నీ మాటలో లోతును మర్మాలను మాకు వివరించి నాయనా మాకు ఈ వాక్యము యొక్క ఆశీర్వాదపు వెలుగులతో మమ్మల్ని నింపి మీరు మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని సందేశాన్ని నేను మీకు ఈరోజు వివరించడానికి ప్రభు చేత ప్రేరేపించబడి నేను మీ యొద్దకు వచ్చి ఉంటున్నాను. ప్రియులారా, ఏంటి ఆ ప్రత్యేకమైనటువంటి సందేశము అంటే, యేసు అసాధ్యుడైన దేవుడు. హల్లెలూయా. యేసు క్రీస్తు వారు అసాధ్యుడు. యేసయ్య ఎవరండి? ఆయనకు ఎన్నో పేర్లు పెట్టబడ్డాయి. బైబిలు గ్రంథములో చాలా పేర్లు పెట్టబడ్డాయి. అందులో ఒక పేరు అసాధ్యుడు. ఏం పేరండి? అసాధ్యుడు అయిన దేవుని గురించి కొన్ని మాటలు ఈరోజు మనము తెలుసుకుందాం. దేవుని ప్రియులారా, మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూసుకుందాం. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. ఈ మార్కు 10:27 వచనము ఏమని సెలవిస్తుంది అంటే, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. ఈ 27వ వచనములో యేసు వారిని చూచి, ఎవరిని చూశాడంట? మనుషులను చూస్తున్నాడు దేవుడు. మనందరినీ చూస్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యము కానీ అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే. ఎవరికి సమస్తము సాధ్యము? దేవునికి సమస్తము సాధ్యం. కాబట్టి ఈ 27వ వచనము ఏమని సెలవిస్తుంది అంటే, యేసు అసాధ్యమైన దేవుడు. హల్లెలూయా. యేసు క్రీస్తు వారు అసాధ్యుడు అని ఈ లేఖన గ్రంథము మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మనుషులకు సాధ్యము కాదంట. మనుషులముగా మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాము. మనము అనేక సార్లు అనేక విషయాలలో మనం ఏం చెప్తామంటే, కొన్ని జరుగుతున్నాయి అని చెప్తాం, కొన్ని జరగవు అని చెప్తాం. మనిషి యొక్క జీవితంలో కొన్నిసార్లు ఎస్ అని పలుకుతాము, కొన్నిసార్లు నో అని పలుకుతాం. కానీ ప్రియులారా, దేవుని విషయంకి వచ్చేసరికి దేవుడు అంటేనే అసాధ్యమైనది సుసాధ్యపరచగలిగినటువంటి వ్యక్తిత్వం కలిగిన దేవుడు, నైజము కలిగిన దేవుడు, అసాధ్యాన్ని సుసాధ్యము చేసేటువంటి స్వభావము కలిగినటువంటి వ్యక్తియే దేవుడు. మరి ఆ దేవుడు అన్న పదానికి అసాధ్యుడు అని ఎందుకు అంటున్నామంటే, దేవుడు అంటేనే అసాధ్యుడు, అసాధ్యుడు అంటేనే దేవుడు. అంటే దేవుని డిక్షనరీలో ఇక నో అనేది ఉండదు. ఏముండదు? నో అనేది ఉండదు. ఇక నా వల్ల కాదు, నేను చెయ్యను, ఇది చెయ్యను అని దేవుని యొక్క జీవితంలో, దేవుని యొక్క డిక్షనరీలో, దేవుని యొక్క లైఫ్లో ఈ నో అన్న పదాన్ని దేవుడు పెట్టలేదండి. ఎందుకంటే దేవుడు అంటారు, అన్నీ నాకు సాధ్యము.
అన్ని సాధ్యమే. ఈ మాటలు వింటున్న ప్రియులారా, మనిషిగా నీవు ఓడిపోతున్నావేమో, అసాధ్యము కాని పరిస్థితులలో, దిక్కుతోచని స్థితులలో నీవు ఉంటున్నావేమో. అయితే దేవుడు నీకు మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు నిన్ను చూసి అంటున్నాడు, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, ఇది నీకు అసాధ్యం, ఇది నీకు అసాధ్యము, అయితే నాకు సమస్తము సాధ్యము. నీవు ఎదుర్కొంటున్న శ్రమలు, నువ్వు ఎదుర్కొంటున్న బాధలు, నువ్వు ఎదుర్కొంటున్న శోధనలు, నిందలు, అవమానాలు జయించటము నీ వల్ల కావట్లేదేమో. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను దాన్ని సాధ్యము చేస్తాను, నేను దాన్ని సాధ్యపరిచే దేవుడను, అసాధ్యుడైన దేవుడను. నాకంటూ సాధ్యము కానిది ఏదీ లేదండి. అసాధ్యుడు అని దేవునికి ఎందుకు అలా పిలవడం జరుగుతుంది అంటే, దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానము దేవుడు ఒక ప్రత్యేకమైన విధానాన్ని కలిగి ఉన్నాడు. అది ఏంటిది అంటే, ఒక్కసారి మనము యెహెజ్కేలు గ్రంథము 37 అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం జాగ్రత్తగా చూసుకుందాం. దేవుని ప్రియులారా, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచు ఉండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ యెహెజ్కేలు 37వ అధ్యాయంలో దేవుడు ఒక ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ప్రవక్తను ఒక ఎండిపోయిన లోయలోనికి తీసుకెళ్ళి అక్కడ ఆ ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటిది అంటే, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలుగుతాయా, జీవింపగలుగుతాయా అని ఆ దేవుడు ప్రవక్తకు ప్రశ్నించాడు. ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలుగుతాయా అని ప్రశ్నించినప్పుడు, అడిగినప్పుడు ఆ ప్రవక్త ఇచ్చిన జవాబు ఏంటిదంటే, ప్రభువైన దేవా, ఇది బ్రతుకుతాయో బ్రతకదో నీకు తెలుసు. ఆమేన్. ఈ మాటలో ఉన్న మర్మం ఏంటిదో తెలుసా దేవుని బిడ్డలారా? యెహెజ్కేలు ప్రవక్త గూఢమైనటువంటి జవాబునిచ్చాడు, మర్మముతో కూడినటువంటి జవాబునిచ్చాడు. ఎండిపోయిన ఎముకల లోయలోనికి తీసుకెళ్ళాడు దేవుడు. ఆయనను తీసుకుపోయినప్పుడు సమాధులు, ఎండిపోయిన ఎముకలంటే సమాధి చేయబడి చాలా రోజులైపోయింది, శరీరం కుళ్ళిపోయింది, శరీరం అంతా ఆ మట్టిలో కలిసిపోయింది, ఇంకా శరీరంలో ఏమీ లేదు, కానీ ఇక బొక్కలు మాత్రమే, ఎముకలు మాత్రమే ఉన్నాయి. అలా వేల కొలది ఎముకలు ఉన్నటువంటి ఆ లోయలో, సమాధి లోయలో దేవుడు ఆ ప్రవక్తని తీసుకెళ్ళినప్పుడు ఆ ప్రవక్త అక్కడున్న వాతావరణం అంతటిని చూశాడు. అక్కడ ఏం కనబడుతుంది? సమాధులు ఉండే స్థలములో ఏముంటాయండి? అన్ని ఎముకలే కనబడతాయి, అన్ని అస్థి పంజరాలే ఉంటాయి. ఆ అస్థి పంజరానికి చర్మము ఉండదు, తల ఒక దగ్గర, కాలు ఒక దగ్గర, ఇంకా భాగాలన్నీ ఒక్కొక్క దగ్గర ముక్కలు ముక్కలుగా పడి ఉంటాయి. ఎముకలన్నీ చిందర వందరముగా పడి ఉంటాయి, ఒకే చోట ఉండదు. ఎవరి తల ఎక్కడుందో, ఎవరి కాలు ఎక్కడుందో, ఎవరి చెయ్యి ఎక్కడుందో, కొన్ని వందల శవాలు కలిగినటువంటి ఆ ఎముకల లోయలో దేవుడు ఆ ప్రవక్తను తీసుకెళ్ళి దేవుడు అంటున్నాడు ఆ ప్రవక్తతో, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలుగుతాయా అని అడుగుతున్నాడు. ఈ ఉదయకాలము దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ఏదైనా నీకు అసాధ్యము కానిది ఏదైనా ఉన్నదా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఈ ప్రవక్త అంటున్నాడు, ప్రభువైన దేవా, ఇది నీకే తెలియను, ఇది బ్రతుకుతుందో బ్రతకదో ఎవరికి తెలుసంట? చూడండి, జీవితం అంతా అస్తవ్యస్తముగా ఉండి, మన బ్రతుకులు అస్తవ్యస్తముగా ఉన్నప్పుడు, మనము చితికిపోయి, వేసారిపోయి, ఎండిపోయి, విసిగిపోయినటువంటి బ్రతుకులో మనం ఉంటున్నప్పుడు, జీవితాల మీద ఆశ లేనప్పుడు మనం మంచిగా బతుకుతామన్న ఆశ మనకు ఉంటుందా అండి? ఉంటుందా? ఆశ లేనిటువంటి స్థితి మనం కలిగి ఉంటాం. ఆశను కోల్పోయినప్పుడు ఎవరైనా నువ్వు బాగుపడతావా, నువ్వు మంచిగా ఉండగలుగుతావా అన్నప్పుడు ఆ దేవునికే తెలుసు.
ఆ దేవునికే తెలుసు నేను మంచిగా ఉండాలో ఉండకూడదు, నేను మంచిగా అవుతానో, నా కొడుకు మంచిగా అవుతాడో, నా భర్త మంచిగా అవుతాడో, నా అప్పులు పోతాయో, నా రోగం పోయి నేను నార్మల్గా అవుతానో లేదో నాకైతే తెలియదు, నేను నమ్ముతున్న నా దేవునికే తెలుసు అని నువ్వు చెప్పగలుగుతావా దేవుని బిడ్డ? ఈ ప్రవక్తకు దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలుగుతాయా? ఆ ప్రవక్త ఇచ్చిన జవాబు ఏంటంటే, ఇది నీకు తెలుసు. ఆ తెలుసు అన్న మాట ఏంటిది అంటే, యేసయ్యా నువ్వు అసాధ్యుడవు, ఎండిపోయిన ఎముకలను సహితము కూడా తిరిగి జీవింప చేయగలిగిన దేవుడవు కాబట్టి నీకు తెలుసు ఇవి బ్రతుకుతాయి అని. ఆమేన్. నీకు తెలుసయ్యా ఇవి బ్రతకగలవు. ఈ చందరవందరం అయిపోయినటువంటి ఎముకలు, ప్రాణము లేని బొక్కలు, ప్రాణము లేని అస్థిపంజరాలను బ్రతికింప చేయగలిగిన శక్తి సామర్థ్యము కలిగిన దేవుడవు, అసాధ్యుడవు నీవు అని యెహెజ్కేలు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము కూడా మన జీవితంలో చిందరవందరం అయిపోయిన పరిస్థితిలో ఉంటున్నప్పుడు, చెయ్యి విడిచిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, నా అన్నవారే మనల్ని దూరము చేసినప్పుడు, మన బ్రతుకు ఆగమవుతున్నప్పుడు నువ్వు చెప్పగలిగిన స్థితిలో ఉంటున్నావా? ఇదిగో యేసయ్య నీకు తెలుసు, నువ్వు అసాధ్యుడవు, నా బ్రతుకును బాగు చేయగలవు. ఇదిగో మొండిగా ఉన్నటువంటి నా మొండి జీవితాన్ని, మోడుబారిపోయిన జీవితాన్ని మరలా తిరిగి కట్టగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడవయ్యా. నా కుటుంబం విచ్ఛిత్తైపోయింది, నా పిల్లలు నాకు కానకుండా వెళ్ళిపోయారు, ఇదిగో నా భర్త నన్ను విడిచిపోయాడు, ఇదిగో నా రోగం, నా ఆరోగ్యం నన్ను విడిచి వెళ్ళిపోయింది. నెలలు నెలలు, రోజులు రోజులు, సంవత్సరాల తరబడి ఇదే మంచం మీద ఇక్కడే కూర్చుని ఇక్కడే నీ మాటలు వింటున్నానయ్యా. ఇదిగో నీకు తెలుసయ్యా అని నువ్వు చెప్పగలిగితే, యెహెజ్కేలుతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని తెలుసా? ప్రవచనమెత్తి ప్రకటించమంటున్నాడు, ప్రవచనమెత్తి పలకమంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇదిగో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అసాధ్యుడైన దేవుడు అంటే ఏందో తెలుసా? నువ్వు ప్రవచనమెత్తి దేవుని మాట పలికినప్పుడు అసాధ్యము కానిది నీ ద్వారా దేవుడు సాధ్యము చేస్తాడు. ఆమేన్. నీకు సాధ్యము కానిది దేవునికి సాధ్యము అని దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. మనకు అసాధ్యము, మన జీవితాలను మనము సరిచేసుకోవడము అసాధ్యము, విడిపోయిన భార్యాభర్తను కలవడము అసాధ్యము, కోర్టులో కేసు గెలవడము అసాధ్యం, తాగుబోతు వ్యసనాల నుంచి నీ బిడ్డలను రక్షించుకోవడం అసాధ్యం, భయంకరమైన మానసికమైన ఒత్తిళ్ల గుండి నువ్వు పైకి రావడము నీకు అసాధ్యం. అది కానీ నా దేవుడు ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు చెప్పగలగాలి ఆ యెహెజ్కేలు ప్రవక్తలాగా. ఏమనంటే, ప్రభువా నీకు తెలుసయ్యా, నా బతుకు మారుతుందో లేదో నీకు తెలుసు, ఈ ఎముకలు జీవించబడతాయో లేదో అని ఆ ప్రవక్త చెప్పినట్టుగా నా జీవితము, నా కుటుంబము, నా భర్త, నా భార్య, నా స్థితులు మార్చడము నీకు తెలుసయ్యా అని ఎప్పుడైతే నువ్వు దేవునికి చెప్పుతావో, దేవుని బిడ్డ, అసాధ్యుడైన దేవుడు నీ జీవితంలోనికి ఎంటర్ అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అసాధ్యుడైన దేవుడు అంటే ఎవరో తెలుసా? నీ పట్ల జరగని కార్యాలను జరిగించే దేవుడి అసాధ్యుడమ్మా. యేసుకు అసాధ్యుడు అని పేరు ఎందుకు పెట్టబడిందో తెలుసా? మనము చెయ్యలేని కార్యాలు మన ద్వారా దేవుడు చేస్తాడు. ఇక్కడ యెహెజ్కేలు ఎవరండి? ఒక మానవుడండి. యెహెజ్కేలుతో దేవుడు ఏమంటున్నాడో తెలుసా? యెహెజ్కేలు ఇక్కడ చూద్దామండి 5వ వచనము. ఇక్కడ ఏమనుందంటే, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. హల్లెలూయా. దానికంటే ముందు మనం 4వ వచనాన్ని మరొక్కసారి చూద్దాం. అందుకాయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము. ఏమంటున్నాడండి? ఎండిపోయిన ఎముకలతో ఇట్లా మాట్లాడాలట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 10:27లో దేవుడు ఏమంటున్నాడు? ఈ మనుషులను చూసి. ఏ మనుషులండి? నిన్ను చూసి దేవుడు అంటున్నాడు. ఎవరిని చూసి? నిన్ను చూసి, నీ స్థితిని చూసి దేవుడు అంటున్నాడు, ఇది నీకు సాధ్యం కాదు బిడ్డ, ఇది నీకు సాధ్యం కాదు. అయితే నాకు సాధ్యం అంటున్నాడు దేవుడు. ఎవరికి సాధ్యమట? దేవుడికి సాధ్యం అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ యెహెజ్కేలు 37:4లో దేవుడు ఏమంటున్నాడంటే, మరొక్కసారి ఈ మాట చదువుకుందాం. అందుకాయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము,
మార్కు 10:27లో దేవుడు ఏమన్నాడు? వాళ్ళను చూసిండు, వారి దీన స్థితిని దేవుడు చూశాడు. ఇక నీ వల్ల కాదు, ఇక ఈ కుటుంబ భారము మోయడము నీ వల్ల కాదు, ఈ సంసార భారము మోయడము నీ వల్ల కాదు, ఈ వ్యసనాల నుంచి విడిపించబడకపోకుండా ఉండడం నీ వల్ల కాదు. దేవుడు నీ దీన స్థితిని చూస్తున్నాడు. దేవుడు నిన్ను చూసి అంటున్నాడు, ఇది నీకు అసాధ్యం, అయితే నాకు సమస్తము సాధ్యం. ఈ ప్రవచనమెత్తి ఎముకలతో మాట్లాడమంటున్నాడు. ఎవరితో మాట్లాడమంటున్నాడు? ఎముకలంటే యెహెజ్కేలు ఎదుర్కొంటున్న పరిస్థితి అండి. ఈ ఉదయకాలము ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియులారా, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటిదో తెలుసా? ప్రవచనమెత్తి యేసు నామములో పలుకు. ఏం జరుగుతుందంటే, నీకు అసాధ్యమైనది దేవుడు సాధ్యము చెయ్యగలిగినటువంటి గొప్ప దేవుడు నీతో ఉన్నాడు. అసాధ్యుడైన దేవుడు ఇది మనుషులకు సాధ్యము, ఇది నీకు సాధ్యము కాదు, ఇది నీకు సాధ్యము కాదు. కానీ ప్రవచనమెత్తి పలుకు. ఏమని పలకాలంటే, యేసు అసాధ్యుడు అని పలకాలి. దేవునా మనకి స్తోత్రం కలుగునుగాక. ప్రవచనమెత్తి ఇట్లనుము, ఇట్లు అనుము. ఏమనాలంటే నా దేవునికి సమస్తము సాధ్యము అనాలండి. మనుషులకు అసాధ్యమే నువ్వు అనుకోవాలా? దేవా, ఇది నాకు సాధ్యము కాదయ్యా, ఈ పరిస్థితిలో నుంచి బయటికి రావడము నేను ఈ పరిస్థితిలో నుంచి బయటికి రావడము నా వల్ల కాదు అని ఆ స్థితిలో నువ్వు ఉంటున్నప్పుడు నువ్వేమని పలకాలంటే, నా యేసు అసాధ్యుడు అని ప్రవచనమెత్తి పలుకు. ఆమేన్, హల్లెలూయా. ఏమని పలకాలి? ఈ యెహెజ్కేలు ఎండిన ఎముకలతో ఏమంటున్నాడంటే, ప్రవచనమెత్తి ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట వినుడి. పరిస్థితులతో మాట్లాడుతున్నాడండి, ఎముకలతో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా ఈ రోజు మాట్లాడాలి, నీ పరిస్థితితో మాట్లాడాలి. నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో, ఏ రోగము గుండా వెళ్తున్నావో, ఏ అప్పుల గుండా వెళ్తున్నావో, ఏ కుటుంబ సమస్యలతో నువ్వు వెళ్తున్నావో, ఏ కోర్టు కేసుల గుండా నువ్వు నిలబడి నడుస్తున్నావో, భూతగాదాలతో, అన్నదమ్ముల మధ్యలో గొడవలతో, కుటుంబ కలహాలతో, భార్యాభర్తలు విడిపోయి కుటుంబాలు చిన్న భిన్నమైపోయాయి. భర్తను కోల్పోయిన స్థితిలో ఉన్నావేమో, బిడ్డలను కోల్పోయిన స్థితిలో ఉన్నావేమో, నిన్ను ప్రేమించేవారు నిన్ను చేదాటి వెళ్ళిపోయారేమో. దేవుని బిడ్డలారా, అయితే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితిలో నువ్వు మాట్లాడాలట. ఏమని అంటే, యెహెజ్కేలు మాట్లాడాడట, ఎముకలతో మాట్లాడాడట. ఏమనంటే, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట వినుడి. నీవు చెప్పాలి, ఇదిగో నా పరిస్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క అపవాది శక్తి, నువ్వేమని చెప్పాలి అంటే, అపవాది శక్తులతో, సాతాను యొక్క శక్తులతో చెప్పాలి, యేసు అసాధ్యుడు. పరిస్థితులను చూసి పరిస్థితితో నువ్వు మాట్లాడాలి. ఏమని? నా యేసు అసాధ్యుడు, నా యేసు అసాధ్యమైన దేవుడు అని నువ్వు ఎప్పుడైతే ఆ మాటను పలుకుతావో, దేవుని బిడలారా, ఎండిపోయిన ఎముకలు సహితము జీవము కలిగిన మనుషుల్లాగా మార్చబడ్డట్టు ఎండిపోయిన నీ జీవితము మరలా చిగురింప చేస్తుంది. విడిపోయిన భార్యాభర్తలు మళ్ళా కలుసుకుంటారండి. భర్తను కోల్పోయి అనాథగా ఉన్న నీకు దేవుడు ఆదరణనిస్తాడు. ఎప్పుడో తెలుసా? నీ పరిస్థితిలో, చేయి విడిచిన పరిస్థితి, చేయి దాటిపోయిన పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు, యేసు నా పరిస్థితులను మార్చగలిగిన అసాధ్యుడు అని ఎప్పుడైతే నువ్వు ప్రవచనమెత్తి మాట్లాడుతావో, దేవుని మాటను పలుకుతావో, దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుడు ఆ ఎడారిని ఏం చేస్తాడు అంటే, ఎడారి ప్రాంతాన్ని దేవుడు నదిలో ఊటగా దేవుడు మారు చేస్తాడని, ఎడారిలో నదులు ఉబికింప చేస్తాడు. ఎండిపోయిన నీ జీవితంలో మరలా దేవుడు జీవ జలములో ఊటను ఉబికింప చేస్తాడు. అరణ్యంలో దేవుడు త్రోవ కలగజేసిన దేవుడు నీ జీవితంలో ఒక చక్కటి త్రోవను దేవుడు ఏర్పాటు చేస్తాడు. నీ జీవితము చిన్న భిన్నమైపోయిందా? విచిత్ అయిపోయిందా? దారి కానక ఏం చెయ్యాలో తికమక పడుతూ, ఏ కోర్సు తీసుకోవాలో, ఏ దేశానికి వెళ్ళాలో, ఏ జాబు చెయ్యాలో, ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలో, ఏ భర్త నాకు వస్తాడో ఏమీ అర్థం కాని అయోమయములో పడి వేదనతో చితికిపోయి, నలిగిపోయి, విసిగిపోయి, వేసారిపోయిన బ్రతుకులో నువ్వు బ్రతుకుతున్నావా దేవుని బిడ్డ?
అయితే దేవుడు అంటున్నాడు, ప్రవచనం ఎత్తి మాట్లాడు, యేసు అసాధ్యుడు, నాకు అసాధ్యమే, నా జీవితాన్ని చక్క చేసుకోవడము అసాధ్యమే, కానీ నా బతుకును చక్కగా చేసేది, బాగు చేసేది, మార్గమును ఏర్పరిచేది నా యేసుకు అసాధ్యమే, నా యేసుకు అసాధ్యమే అని ఎప్పుడైతే నువ్వు పలుకుతావో ఎండిపోయిన నీ జీవితాన్ని మరలా చిగురింపజేస్తాడు. ఆమేన్. ఎండిపోయిన బ్రతుకును మరలా దేవుడు చిగురింపజేస్తాడు. ఆమేన్. అరణ్యంలో త్రోవ కలగజేసిన దేవుడు నీ బ్రతుకుకు నీ జీవితానికి ఒక త్రోవను, ఒక మార్గమును దేవుడు ఏర్పాటు చేస్తాడు. అందుకే దేవుడు ఏమై ఉన్నాడంటే అసాధ్యుడు. ఏమై ఉన్నాడు దేవుడు? నీ జీవితంలో నువ్వు చెయ్యలేని కార్యాలు నీ పక్కన ఉండి, నీలో ఉండి జరిగించే దేవుడే అసాధ్యుడైన దేవుడు. అందుకే యేసుక్రీస్తు వారు మరొక మాట దేవుడు తన గురించి తాను స్పష్టంగా చెప్పుకుంటున్నాడు. ఏంటిదంటే ఆయన ఏమంటున్నంటే, నేనే మాట ఇచ్చి నెరవేర్చు దేవుడను. హల్లెలూయా. ఒకసారి బైబిల్ గ్రంథం యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూసుకుందాం. యెహెజ్కేలు 12:25. ఆయన అసాధ్యుడైన దేవుడు అనడానికి మరొక అద్భుతమైనటువంటి మాట ఏంటిది అంటే, యెహెజ్కేలు 12:25లో దేవుని మాట ఈ రీతిగా సెలవిస్తాంది, నేనే మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేదను. ఆమేన్. యెహెజ్కేలు 12:25లో దేవుడు అంటున్నాడు, నేనే మాట ఇచ్చి నెరవేర్చేదను. దేవుని లక్షణం ఏందో తెలుసా? అసాధ్యుడైన దేవుని యొక్క గుణం ఏంటిదో తెలుసా? మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన మాట తప్పని దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడికి అసాధ్యుడు అని పేరు పెట్టబడింది. మాట ఇస్తారు, మనుషుల మాట ఇస్తాం, తప్పుతామండి, మాట ఇస్తాం, తప్పుతాం. కానీ దేవుడు నేనే మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మనం మాట ఇచ్చి నెరవేర్చము కనుకనే మనకు అసాధ్యమైపోతుంది. కానీ దేవునికి సాధ్యం ఎట్లా అంటే మాట ఇచ్చి నెరవేరుస్తాడు కాబట్టి ఆయన అసాధ్యుడు. ఆయన జీవితములో, ఆయన యొక్క స్వభావ లక్షణములో ఎన్నడూ మాట తప్పని దేవుడు ఆయన. ఆమేన్. ఆయన చెప్పి ఉన్నాడు కాబట్టి దాన్ని జరిగించే దేవుడు. ఆయన ఏది చెప్తాడో అది జరిగిస్తాడు, ఏది మాట్లాడుతాడో అది తప్పకుండా మన జీవితంలో జరిగిస్తాడు. సమస్తమును జరిగించే దేవుడు ఆయనే. సమస్తమును జరిగించే దేవుడు ఆయనే కాబట్టి ఆయనకు అసాధ్యుడు అని పేరు పెట్టబడింది. ఒకటేమో ఆయన మాట ఇచ్చి నెరవేరుస్తాడు, రెండవదేమో సమస్తమును జరిగించు దేవుడు. ఆయన సమస్త కార్యములు ఆయన వశంలోనే జరుగుతాయండి. ఏది జరగాలన్నా, ఏది జరగకూడదన్నా ఆయన అండర్లో నుండి జరుగుతాయి కనుక ఆయన అసాధ్యుడు. ఆయనకు మించి ఇంకా ఏది లేదు కాబట్టి ఆయన సమస్తమును జరిగించే దేవుడు. హల్లెలూయా. ఇంకొక మాట ఏమని సెలవిస్తా ఉంది అంటే, దేవుని యెషయా గ్రంథము మరొకసారి చూసుకున్నట్లయితే యెషయా 46:11 వచనంలో దేవుని మాట ఈ రీతిగా మనకు సెలవిస్తా ఉంది. యెషయా గ్రంథము 46:11 వచనాన్ని చూసుకుందాం. నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చెదను, ఉద్దేశించి ఉన్నాను సఫలపరచెదను. అసాధ్యుడైన దేవుడు మన జీవితంలో చేసేది ఏంటిది అంటే, ఆయన చెప్పి ఉన్నాడు చేస్తాడు, ఆయన ఉద్దేశించి ఉన్నాడు సఫలము చేస్తాడు, ఆయన మాట ఇచ్చి ఉన్నాడు నెరవేరుస్తాడు. ఆమేన్. 3 మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి ఆయన చెప్పి ఉన్నాడు చేస్తాడు, రెండవది ఆయన ఉద్దేశించి ఉన్నాడు, ఆయన ఏం ఉద్దేశం కలిగి ఉందో అది మన పట్ల సఫలము చేస్తాడు, దాన్ని ఫెయిల్ చెయ్యడు. మూడోది ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మాట ఇస్తాడు, నీకు పలానా విషయంలో నీకు ఇది జరుగుతుందమ్మా అని చెప్పి మాట ఇచ్చి జరిగించే దేవుడు. కాబట్టి దేవుని ప్రియులారా, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు. కాబట్టి ఆయన మన జీవితంలో ఎవరండి? అసాధ్యుడైన దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. ఎండిపోయిన ఎముకలను నరమాత్రులుగా చేసిన దేవుడు ఎండిపోయిన నీ జీవితాన్ని చెయ్యగలడు. ఎలాగో తెలుసా? మాట ఇస్తాడు, నీ జీవితంలో నెరవేరుస్తాడు, నీ పట్ల ఉద్దేశము కలిగి దాన్ని సఫలము చేస్తాడు, నీ పట్ల యోచించిన కార్యాన్ని తప్పకుండా జరిగిస్తాడు. కాబట్టి మన దేవుడు ఎవరండి? నీ దేవుడు అసాధ్యమైన దేవుడు అండి. సుసాధ్యాన్ని
అసాధ్యమైనటువంటి కార్యాలను సుసాధ్యపరిచే అసాధ్యుడు యేసు. కాబట్టి యెహెజ్కేలుతో దేవుడు ఏమన్నాడంటే, ఈ ఎముకలు బ్రతకగలవా అన్నప్పుడు బ్రతుకుతాయి అని నిరూపించినటువంటి అసాధ్యుడైన దేవుడు. ఆమేన్. యెహెజ్కేలుకి నిరూపించాడండి. ఈరోజు దేవుని మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు నిరూపించే దినము ఒకటి రాబోతుంది. ఏది నువ్వు అసాధ్యం అనుకుంటున్నావో, ఏది నాకు తెలియదు ప్రభా నీకే తెలుస్తుంది నువ్వు అనుకుంటున్నావో, యెహెజ్కేలులాగా నీ జీవితంలో దేవుడు ఒక బలమైన కార్యాన్ని దేవుడు చెయ్యబోతుండు. ఆ ఎండిపోయిన ఎముకలను జీవింపచేసినట్లుగా ఎడారిగా ఉన్న నీ బ్రతుకును, మోడుబారిపోయిన నీ జీవితాన్ని, విసిగిపోయి వేసారిపోయి ఉన్న నీ జీవితాన్ని మరలా తిరిగి కట్టగలిగిన అసాధ్యుడైన దేవుడు. ఆమేన్. ఆ అసాధ్యుడైన దేవుడు ఈరోజు నీ జీవితంలో సమస్తమును సాధ్యపరుస్తాడు. అందుకోసము యేసు ఎవరండి? అసాధ్యుడైన దేవుడు. ఎవరండి ఆయన? అసాధ్యమైన దేవుడు. నీ పట్ల నా పట్ల దేవుడు యోచించిన ఉద్దేశాలు, ఆయన కార్యాలు తప్పకుండా జరిగించే అసాధ్యుడు. అందుకే దేవుడు అసాధ్యుడిగా పిలువబడ్డాడు. ఆయనకు జరగనిదంటూ ఏదీ లేదు, ఆయన చెయ్యలేనిదంటూ కార్యము ఏదీ లేదు. 100 సంవత్సరాల అబ్రహాము జీవితంలో కార్యము చేశాడు. చేదైన మారాను మధురముగా మార్చాడు. చేదుగా ఉన్న నీ బ్రతుకును మధురముగా మార్చగల అసాధ్యుడండి. ఏళ్ళ తరబడి మంచం మీద కాళ్ళు చేతులు పనిచేయక, కిడ్నీలు పనిచేయక క్యాన్సర్తో నువ్వు ఉన్నావేమో, డాక్టర్లు చేయి విడిచిన రోగముతో నువ్వు ఉన్నావేమో, నా యేసు నిన్ను స్వస్థపరచబోతా ఉన్నాడు. నీవు స్వస్థపడగోరుచున్నావా అని ఆ పక్షవాయువుతో అడిగినట్టుగా అసాధ్యుడైన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీకు విడుదల సమయం. అసాధ్యుడైన దేవుడు ఎండిన ఎముకలకు జీవమిచ్చి విడుదలనిచ్చిన దేవుడు. నీ కుటుంబ స్థితిలో నుంచి, పరిస్థితులలో నుంచి నీకు విడుదలనిచ్చి జయమునిచ్చి అసాధ్యుడైన దేవుడు నీ ఇంటిలో సాధ్యమైన దేవుడిగా నిలవబోతున్నాడు. ఆమేన్. అటు దేవునికి మహిమ కలుగునుగాక. ఆ అసాధ్యుడైన దేవుని ప్రేమలో నిత్యము మనము భద్రపరచబడి ఉందుముగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మహాపరిశుద్ధుడ, మహా గొప్ప తండ్రి, ఈ ప్రత్యేకమైన సందేశాన్ని మీ చేతికి అప్పగిస్తుంటున్నాం నాయన. మా జీవితాలను మీరు చూస్తున్నారయ్యా. మేమేది అసాధ్యమని కుమిలిపోతున్నామో, ఎక్కడ మేము కృంగిపోయి ఉంటున్నామో నాయన. అయ్యా ఇదిగో నీవు మమ్మల్ని చూచి మా పరిస్థితులను చూస్తున్నావయ్యా. అయ్యా ఇదిగో వారిని చూచి అన్నావయ్యా. మమ్మల్ని కూడా చూసి మాకు అసాధ్యమే కానీ నీకు సాధ్యమని చెప్పి, అయా ఎండిపోయిన ఎడారి లాంటి మా బ్రతుకులలో మరలా జీవముంది అని ఆశను పుట్టించగలిగిన గొప్ప అసాధ్యుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, ఎవరైతే ప్రభు నీ మాటలకు లోబడుతుంటున్నారో ఆదరించండి, లేవనెత్తండి నాయన, వారిని దర్శించండి నాయన. అసాధ్యమైనటువంటి దేవుడుగా వారి పరిస్థితులలో మీరు నిలవమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎవరు ఏ పరిస్థితిలో చేదైనా అనుభవాల గుండా కన్నీటి లోయలలో ఉంటున్నారో వారి జీవితాల్లో అసాధ్యుడిగా మీరు నిలిచి మీరు మహిమ పొందమని, సమస్త మహిమ నీకే కలుగునుగాకని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.